రాజధానిపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. రాజధానికి ఓ రూపు తెచ్చే పనిలో ఉంది. పునర్నిర్మాణంతో పాటు కేంద్ర సంస్థలను రాజధానికి రప్పించేందుకు సిద్ధమవుతున్నారు సీఎం చంద్రబాబు. 2014-19 మధ్య కాలంలో భూములు కేటాయించిన కేంద్ర సంస్థలతో సంప్రదింపులు చేస్తున్నారు అధికారులు. ఆయా సంస్థలకు కేటాయించిన భూముల విషయంలో వారి ఆలోచనలు, ప్రణాళికలను చెప్పాలంటూ సిఆర్డీఏ అధికారులు ఫోన్లు చేస్తున్నారు. తమకు కేటాయించిన స్థలం చూపెట్టాలంటూ కొన్ని సంస్థలు రిప్లై ఇచ్చాయి. స్థలాలను చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పాయి. కాగ్, ఆర్బీఐ, సిబిఐ, ఎఫ్సిఐ, నాబార్డ్, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఎల్ఐసి, ఇండియన్ ఆయిల్, హెచ్సిఎల్, గెయిల్ లాంటి సంస్థలకు భూములు కేటాయించింది గత టీడీపీ ప్రభుత్వం. రాజధానిపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. రాజధానికి ఓ రూపు తెచ్చే పనిలో ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, భోగి రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులు ఒకవైపు ఏ విధంగా ప్రారంభించాలన్న మాస్టర్ ప్లాన్, అలాగే దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ రూపొందించుకుంటేనే మరొకవైపు మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా మరొకవైపు ఒక లుక్ అనేది తీసుకురావడానికి, రాజధానికి ఒక లుక్ అనేది తీసుకురావడానికి చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో కొంత సిఆర్డీఏ అధికారులు గతంలో అంటే 2014-19 మధ్య కాలంలో నాటి టీడీపీ ప్రభుత్వం కొన్ని సంస్థలకు భూములను కేటాయించింది, కేంద్ర సంస్థలకు భూములు కేటాయించింది. సో అప్పటి నుంచి కూడా ఆ భూముల్లో ఎటువంటి నిర్మాణాలు కావచ్చు, ఎటువంటి ప్రగతి పురోగతి లేకుండా పోయింది. సో గత 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వం కూడా 3 రాజధానుల పేరిట ఇక్కడ రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్న రాజధాని పూర్తిగా నిర్లక్ష్యం పెట్టడంతో ఆ సంస్థలు కూడా కొంత క్లారిటీ లేక ప్రభుత్వం వైపు నుంచి చొరవ లేకపోవడంతో అక్కడ నిర్మాణ పనులు ఏవి ఆ సంస్థలకు కేటాయించిన భూముల్లో ఎటువంటి నిర్మాణాలు పనులు చేపట్టలేదు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ తిరిగి అమరావతి ప్రాంతంలో పూర్తి స్థాయి రాజధానిగా రూపుదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించుకున్న ఈ సందర్భంలో సో గతంలో ఏ సంస్థలకైతే భూములు కేటాయించారో ఆ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులతో సిఆర్డీఏకి సంబంధించిన అధికారులు ఫోన్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళతో టచ్ లోకి వెళ్లారు, సంప్రదింపులు జరుపుతున్నారు. సో వాళ్ళకి కేటాయించిన భూముల్లో అక్కడ మళ్ళీ నిర్మాణాలు ప్రారంభిస్తారా, అసలు వాళ్ళకి ఉన్న ఆలోచన ఏంటి, వాళ్ళ ప్రణాళికలు ఏంటి అన్న అంశానికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఆ సంస్థ ప్రతినిధులతో ఫిజికల్ గా భేటీ అయ్యి వాళ్ళతో సంప్రదింపులు జరిపి మళ్ళీ అమరావతి ప్రాంతానికి రావాల్సిందిగా, అక్కడ నిర్మాణాలు చేపట్టాల్సిందిగా, అవసరమైతే స్థలాలను చూపిస్తాము, సో నిర్మాణానికి అనువైన వాతావరణం కల్పిస్తామని హామీ ఇచ్చి సో మళ్ళీ ఒక రూపుని తీసుకొచ్చే విధంగా, ఒక రూపును సంతరించుకునే దిశగా అమరావతికి కొంత పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి చంద్రబాబు సర్కార్ వైపు నుంచి కనిపిస్తోంది. సో ఈ క్రమంలో సిఆర్డీఏ అధికారులు ఆయా సంస్థలకు సంబంధించిన ప్రతినిధులకు సంప్రదింపులు జరుపుతున్నారు. గత 5 ఏళ్ల కాలంలో తమను ఎవరు సంప్రదించలేదు, తమ భూములు ఎక్కడున్నాయో కూడా తెలియలేదు. సో వాటిని కనుక చూపిస్తే తమ ఆలోచనలు ఏంటో చెబుతామని కొన్ని సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు సిఆర్డీఏ అధికారులకు చెప్పినట్లుగా మనకు వస్తున్న సమాచారం తెలుస్తోంది. భోగి, థ్యాంక్ యూ పిఎంఆర్.